అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ రా పరమేశం రా. ఈ వార్త విన్నావా? ఈరోజు కృష్ణమ్మకు వరద నీరు వచ్చి చేరుతోందట. పల్లపు ప్రాంతాలు, లంక గ్రామాలు మునకకు గురయ్యే అవకాశం ఉంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలలో తలదాచుకోండి అని చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. విన్నాను బాబాయ్ అన్నాడు దిగులుగా పరమేశం. నేను చెప్తూనే ఉన్నాను కదరా, నీకెందుకురా ఈ వ్యవసాయం? చక్కగా పట్నం వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసుకుని హాయిగా బతకవచ్చు కదరా అంటే, విన్నావా, ఇక్కడే ఈ మారుమూల పల్లెటూరులోనే ఉండి వ్యవసాయం చేయాలన్నావు. ఇప్పుడు చూడు, లక్షలకు లక్షలు పోసి ఎండకు ఎండి వానకు తడిసి ఆఖరికి ఈరోజు ఇలా దిగులుగా ఏ సమయంలో ఏం జరుగుతుందోనన్న భయంతో బతకవలసి వస్తుంది. మా తరం వాళ్ళకంటే తప్పదు. మీకెందుకురా ఈ కష్టం? అవును బాబాయ్, నువ్వు చెప్పింది నిజమే. కానీ నా మనసుకు నచ్చిన పని చేయడంలోనే ఆనందం ఉంది అనుకున్నాను. అంతా పైవాడి దయ, చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు. ఆ రోజు రాత్రి 12 గంటలకు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ పరుగులు పెడుతూ దూసుకు వస్తుంది. నిశ్శబ్దంగా ప్రవాహ వేగం నిమిషానికి రెట్టింపు చేసుకుంటూ గ్రామంలోకి చొరబడుతుంది. ఇళ్ళు పొలాలను ఏకం చేసుకుంటూ ప్రజల ఆశలను నాశనం చేసేందుకు ఎగబడి పడగ విప్పిన తాచుపాములాగా కరాళ నృత్యం చేస్తూ ఎగిరి పడుతుంది. సముద్రంలో కలవడానికి ఆతృత పడుతుందా, లేక సముద్రాన్ని అమాంతం మింగేయాలన్నంత కోరికతో పరిగెడుతుందా అన్నంత ఆవేశంతో పురివిప్పి నాట్యం చేస్తుంది. పరమేశంకు నిద్ర రావడం లేదు. కృష్ణమ్మ ప్రవాహ శబ్దం తన చెవుల్లో మారుమరోగుతుంది. జరగబోయే విపత్తు అతనికి అర్థమవుతుంది. క్షణం తనకు భయాందోళన రెట్టింపవుతుంది. వరుసగా 3 సంవత్సరాలు వ్యవసాయం అతనికి చేదు అనుభవాలనే మిగిల్చింది. అప్పులు తప్పించి పైసా ఆదాయం వెనకేసుకోలేకపోయాడు. ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఈసారైనా వ్యవసాయం చేసి గెలవాలన్న కసితో పట్టుదలతో ఎక్కువ భూమిని కౌలుకు తీసుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకున్నాడు. కానీ ఇంతలో ఈ ఉపద్రవం. నీకు వ్యవసాయం వద్దు, పట్నం వెళ్ళి ఏదో ఒక పని చేసుకుని బతుకుదామని చెప్పి వినకపోయేసరికి నువ్వు ఈ ఊరు నుంచి కదిలితేనే నీతో కాపురానికి వస్తాను అని చెప్పి 3 నెలల క్రితం భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి పరమేశం ఇంకా ఒంటరి అయిపోయాడు. పరమేశం డబ్బు కోసమే వృత్తిని ఎంచుకోలేదు, అతని ఇష్టంతో ఎంచుకున్నాడు. ఒకవేళ అలా అయితే వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడేమో డబ్బు కోసం. తనకు ఈ వృత్తిపైన అపారమైన ప్రేమ, గౌరవం చిన్ననాటి నుంచి తనకు తెలియకుండానే చదువుతో పాటు తన తల్లిదండ్రులతో పాటు వ్యవసాయ పనులలో నిమగ్నం అవ్వడం, ఖాళీ దొరికితే వృత్తిలో మెళకువలు నేర్చుకుని ఆనందపడుతూ ఉండేవాడు. మట్టి ముట్టుకోవడం అంటే పరమేశానికి చాలా ఇష్టం. తను ఏమీ మిగిల్చుకోలేకపోయినా నలుగురికి అన్నం పెట్టే రైతును దైవంగా భావించాడు. అందుకే ఎంతమంది ఎన్ని చెప్పినా ఈ వృత్తిని వదిలి వెళ్ళలేదు. కృష్ణమపై నుంచి హోరు గాలి, ఆ గాలి శబ్దం భయంకరంగా ఉంది. ఇంట్లోనూ చుట్టుపక్కల ఎవరూ లేరు. అందరూ శిబిరాలకు వెళ్ళిపోయారు, గవర్నమెంట్ ఏర్పాటు చేసిన బస దగ్గరికి. పరమేశం ఒక్కడే ఇంటి వరండాలో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అతనికి శిబిరానికి వెళ్ళాలి అనిపించలేదు. కృష్ణానది కట్టపై 3.5 అడుగుల ఎత్తులో ఉంటుంది తన ఇల్లు. తన ఇల్లు మునిగితే ఆ ఊరిలోని పంట పొలాలు, ఇళ్ళు అన్నీ సర్వనాశనమైనట్లే. కృష్ణమ్మ వేగంగా వచ్చి తన కాళ్ళని చుట్టేసింది. ఆ క్షణం తన పంట చేలు తన కళ్ళల్లో మెదిలాయి. అంతే, బొటబటమంటూ కన్నీటి బిందువులు జారి కృష్ణమ్మలో కలిశాయి. అమ్మా కృష్ణమ్మ, ఉగ్ర కృష్ణమ్మ, శాంతించు తల్లి, నలుగురికి అన్నం పెట్టే రైతన్న, కడుపు కాల్చకు తల్లి అని కృష్ణమ్మను వేడుకున్నాడు. కానీ అందుకు కృష్ణమ్మ సిద్ధంగా లేదు. తన ఉధృతిని నిమిషానికి పెంచుకుంటూ పోతోంది. క్షణాల్లోనే పెరిగి పరమేశం ఇంటి చుట్టూ నీళ్లు చుట్టుముట్టాయి. పరమేశం అక్కడి నుంచి బయటపడాలని అనుకోవడం లేదు. అలా అనుకుంటే ఎప్పుడో శిబిరానికి వెళ్ళేవాడు. కోరిన కోరికలు తీర్చే కృష్ణమ్మ ఈరోజు నన్ను నిండా ముంచేసింది. ఇంకా నా కష్టాలు తీర్చేది ఎవరు? ఇప్పటి వరకు మనుషులు మోసం చేస్తారు కానీ దేవుళ్ళు కాదు అనుకునేవాడిని. కానీ ఈరోజు నేను అమ్మలాగా పూజించే కృష్ణమ్మే నన్ను మోసం చేసింది అని బాధతో రోధిస్తున్నాడు. కానీ పరమేశం రోదన ప్రపంచానికి కనబడనివ్వకుండా అతనిని తనలో ఆలింగనం చేసుకుని మహోగ్ర రూపిణిగా ముందుకు ఉరుకుతుంది కృష్ణమ్మ పరమేశంపై జాలి చూపించడానికి. అతను తన గర్భాన్ని విచ్ఛిన్నం చేసి వ్యాపారం చేసే వ్యాపారవేత్త కాడు. అలాగే రాజకీయాన్ని
అడ్డుపెట్టుకుని తన చేతులు నరికి విలాస భవనాలు నిర్మించుకునే రాజకీయ నాయకుడు అంతకన్నా కాదు, ఒక సామాన్యమైన రైతు. అందుకే జాలి దయ లేకుండా నురగలు కక్కుతూ ముందుకు సాగుతోంది కృష్ణమ్మ, ఇంకొంతమంది రైతుల ప్రాణాలు తనలో కలుపుకోవడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.